హలో అండి అందరికీ. కడింపాడైతే వచ్చేసామనమాట. వరికుంటిపాడు పక్కనే ఉన్న మా ఫ్రెండ్ వాళ్ళ ఊరు కనియంపాడు వచ్చేసాననమాట. చెప్పాను కదా, పామూరుకి వెళ్ళేసి అక్కడి నుంచి ఇక్కడికి వస్తున్నాం, అందరూ వెయిట్ చేస్తున్నారనేసి. ఫుల్ గోలగోలగా ఉందనమాట కుమారి వాళ్ళ ఇంట్లో. ఇక్కడొచ్చేసి వేరే ఇంటి దగ్గర ఆపారు మా వారు వచ్చేసి. ముందు కొంచెం పక్కింట్లో అనమాట. పక్కన ట్రాక్టర్ అడ్డం ఉంది అనేసి ఇదే ఇల్లు అనుకున్నారు. లోపల కూడా పాపం బయటకొచ్చి ఆవిడెవరో మరి చూస్తూ ఉంది ఎవరా అనేసి. బిగ్ బాస్ ఊరు పక్కనేనమాట మా ఫ్రెండ్ వాళ్ళ ఊరు వచ్చేసి కనియంపాడు అనేసి. అక్కడికైతే వచ్చేసామండి. మొత్తానికి అయితే మంది అందరూ ముందే వచ్చేసారు. వచ్చానమాట. అచ్చరించే ఫోన్ పట్టుకొని వస్తున్నాం అంటుంది. ఈ గోల్ ఉంటుందన్నమాట. ఇంకా మేము మామూలుగా ఇంకా మా ఇంటికి వచ్చినట్టే కుమారి వాళ్ళ ఇంటికి వస్తే ఇంకా కొత్త ఇల్లులాగా అస్సలు ఫీల్ అవ్వరు అనమాట. అందరూ అంటే మా ఫ్రెండ్స్ అలా ఉంటాం కాబట్టి చిన్నప్పటి నుంచి అందరం కలిసి పెరిగిన వాళ్ళం కదా. ఫుల్ ఇక్కడ ఎవరికి కొత్తగా అయితే అనిపించదు. అదే చెప్తున్నారు, నువ్వు లేట్ అయిపోయింది, అన్ని అయిపోయేసాయి, మిస్ అయిపోయావు, ఆ వంట మిస్ అయ్యావు, ఇది తినేది మిస్ అయిపోయావు అని చెప్తూ ఉన్నారనమాట. ఇంకా మామూలుగా నార్మల్గా మేము ఇంట్లో ఎలా మాట్లాడుకుంటామా మా ఊర్లో కానీ, ఇంకా మా ఊర్ల సైడ్ నెల్లూరు సైడు అమ్మిని పిలుచుకుంటాం అనమాట. మా ఊత పదం అది మాకు అలవాటు అనమాట. అది అమ్మి అని పిలవటము, మే అని పిలవటము, ఇంకా అది నార్మల్గా మాట్లాడుకుంటామండి. మీరు మాత్రం మా గోల కాస్త భరించాల్సిందే. ఇలా సడన్ సర్ప్రైజ్ ఇచ్చేసరికి కుమారికి అసలుకి ఏం చేయాలో కూడా తోచట్లేదనమాట. నేను వచ్చేసి కొండారెడ్డిపల్లికి వెళ్ళాక ఫోన్ చేసి చెప్పానమాట. ఫోన్ చేస్తే వస్తున్నారనేసి ఫోన్ మీద ఫోన్ చేస్తూ ఉన్నింది. రాండిమే అనేసి. పాపం బతిన్లాడుతుంది కదా. అందరూ అనుకోని ఉన్నారు వెళ్ళాలి ఒకసారన్నా అనేసి. ఇంకా ఊరికి వెళ్ళినప్పుడు నేనైతే అప్పుడప్పుడు వెళ్ళేదాన్ని, కానీ ఇప్పుడైతే ఇంకా మా అందరం అనమాట, మా ఫ్రెండ్స్ అందరూ అనుకునేసి ఒకసారి వెళ్ళొద్దాము. ఇంక రేపు పోలేరం పొంగళ్ళు, ఈరోజు అందరూ ఖాళీగానే ఉన్నారు కదా సోమవారము. ఇంకా అందరు మళ్ళీ మంగళవారం నైట్కే వెళ్ళే వాళ్ళు వెళ్తారు. బుధవారం కానీ 1 డేకి మళ్ళీ కుదరదు కదా, 1 ఇయర్ తను ఖుషి పడుతుందనేసి బాగా ఇష్టంగా వచ్చేసారనమాట. ఆటో మాట్లాడుకునేసి. కుమారి వాళ్ళ అన్న కూడా చెప్పారనమాట, వాళ్ళు వద్దని చెప్పేసింది, కారు ఉంది తీసుకెళ్ళండి రోజా అనేసి. ఇంకా మాకు డ్రైవింగ్ వచ్చి అక్కడ ఎవరు లేరు, అన్న అయితే లేరు అనమాట, బెంగళూరు వెళ్ళున్నారు కాబట్టి అక్కడ ఎవరు లేరు అనేసి ప్రస్తుతానికైతే మేము మా పక్కింట్లో ఆటో మాట్లాడుకొని వచ్చాము అన్న. ఇది నేను రాలేదండి, నేను ఇంకా మా వారితో అన్న గాడియే తీసుకొని కుమారి వాళ్ళన్నదేనమాట. గాడిలో మేమైతే పామూరు వెళ్ళేసి వచ్చాము. ఇక్కడ వీళ్ళందరూ ఆటోకి వచ్చారనమాట. నాకన్నా ముందే 5 o'clock నుంచి వెయిట్ చేస్తున్నారండి. 8:30 అయిపోయింది, నన్ను బాగా తిట్టుకుంటున్నారనేసి నేను ముందే సారీ చెప్పానమాట వదిన వాళ్ళకి అందరికీ. అప్పటికి నేను కాస్త ఎక్కువ టైం ఉండింది కూడా లేదనమాట, ఫాస్ట్గానే వచ్చేసాను. అక్కడ ఊరికి అలా వెళ్ళేసి ఒక రౌండ్ అంతే, ఒక 10 నిమిషాలు కూడా కూర్చోలేదు పాపం అత్త దగ్గర. జస్ట్ 10 minutes ఉన్నానంతే. ఆమెను పలకరిచ్చేసి వెంటనే రిటర్న్ అయిపోయాము. ఎక్కువ టైం ఇక్కడంతా వెయిట్ చేస్తున్నారు కదా, మళ్ళీ లేట్ అయిపోతే నార్మల్గా అయితే నేను చేసుకున్న ప్లాన్ ఏంటంటే ఈ ఒక్కరోజు గ్యాప్ ఉంటుంది కదా, ఒక్కరోజు నా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళొద్దాం అనుకున్నాను. నేను వచ్చేసి మా క్లాస్మేట్ గోయిందమ్మ అనేసి కొండారెడ్డిపల్లిలో ఉంటుంది, తనని ఎప్పుడు అలాగే వెళ్తుంది అనమాట. వచ్చినప్పుడల్లా వెళ్ళాలనుకుంటే కుదరటమే లేదా, అక్కడికి వెళ్ళేసి వద్దాం అనుకున్నాను. తనని చూసి చాలా రోజులు అయిపోయింది అనేసి. నేను వచ్చాను, పాపం తనైనా వచ్చేది, తనకు తెలియదు కదా. నేను వెళ్ళేసి ఒకసారి చూసేసి వద్దాం అనుకున్నాను. వీళ్ళంతా ఇలా ప్లాన్ చేశారు కదా, సరే ఇక్కడికి వెళ్దాం అనేసి అందరు ఇక్కడికి వచ్చామన్నమాట. ఇంకా నెక్స్ట్ టైమే వెళ్ళాలి అక్కడికి. మా ఊరి పక్కనే దూరం ఏమి ఉండదు అనమాట, అది 3 kilometers అనమాట కొండారెడ్డిపల్లి వచ్చేసి. నా ఫ్రెండ్ ఉండేది. నేను కూడా పామూరు నుంచి వచ్చి చిన్నతనంలో తినే స్వీట్ అని చెప్పాను కదా, స్వీట్స్ అయితే తీసుకొచ్చాను. ఇంకా అందరికీ ఆ స్వీట్స్ తినని చెప్పాను. జ్యూస్ తీసుకుంది. మేము వెళ్ళేసరికి పకోడా చేసిందంట, వేడిగా అందరూ పకోడా తిన్నారు. స్నాక్స్ పెట్టేసిందంట. ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు, అంత హ్యాపీగా ఉందన్నమాట. ఖుషిగా ఉంది. కుమారి చూడండి చికెన్ చేసి పెట్టేసింది. పంపించేసి చికెన్ అయితే అయినా అందరూ తింటారు తెలియదు కదా, అందరూ ఎలా ఉంటుందో మా మాట్లాడే కొంచెం అంటే గోలుగా ఉందన్నమాట. ఒక్కొక్కరు ఒక్కొక్కలా నీట్గా మాట్లాడట్లేదు. నిదానంగా మాట్లాడమన్నా అలా కుదరదు అనమాట. అందరూ ఒకేసారి మాట్లాడుతున్నారు, అంత గోలుగోలుగా ఉంది. ఎవరితో వాళ్ళకే హ్యాపీనెస్ లో అనుకుంటూ పాపం ఇప్పటికైతే వచ్చారనమాట. ఇంకా చాలా మంది ఉన్నారండి, మా గ్యాంగ్ ఇంకా చాలా పెద్దదనమాట. ఇంకా చాలా మంది ఉన్నారు, వాళ్ళు అయితే రాలేదు కానీ కొంతమంది అయితే వచ్చేసారు. పాపం తనైతే ఫుల్ ఖుషి పడుతుంది. ఇలా కుమారి హోమ్ టూర్ కూడా చేసేస్తున్నాను నేనైతే. ఇంకా చెప్పాను కదా, మా ఇల్లు
నువ్వు చూపి, నువ్వు వచ్చి చూపి. ఎప్పుడు మధు పెళ్లికుండే చూడండి అన్ని చెప్పాలా వాళ్ళ ఎప్పుడు దిగిన ఫోటో ఇక్కడంతా ఫ్రిడ్జ్ లో ఏమున్నాయి అమ్మి ఫ్రిడ్జ్ చూపిరాదా ఒక నిమిషం అమ్మో ఫుల్ చింతపండు చూడండి ఈ సాకెట్ చూడు చక్కగా పైన మాత్రం గ్లాసెస్ ఈ విధంగా అమర్చింది అనమాట ఏం వేసి పెట్టలేదు ఇటల్లో సంక్రాంతికి ఒకసారి కడుగుతావా అంటే టైం ఉంటుంది కదా నీకు అసలు ఇది రోజు వల్ల పాతిళ్ళు అబ్బా కళ్ళు మెరమెట్లు కొరుకుతాను పెళ్లి ఫోటో చూపి పెళ్లి ఫోటో బాగుంది మేము అవి మన్నం నిందులు అప్పుడు బాగుంది ఇల్లంతా ఫ్లోరింగ్ చేశారనమాట అప్పుడావా ఇప్పుడు పెళ్లికి గిఫ్ట్ ఇచ్చింది టీవీ పెళ్లికి గిఫ్ట్ ఇచ్చింది టీవీ ఎవరు ఇచ్చింది పెట్టేది చెప్పు ఇద్దా చందన ఏం బరువు వద్దు ఫోను అంటే అందరూ వచ్చాం కదా సర్ప్రైజ్ అయిపోయింది ఫుల్ హ్యాపీగా ఉంది తనకైతే తెలియకుండా వచ్చింది కదా ఫుల్ ఫ్యాన్ కొత్తగా దిష్టికే మరి గుమ్మడికాయ అన్ని కొనుక్కునే కదా అంటే 1 year ఒకసారి కొనుక్కుంటా సంవత్సరానికి సరిపడా ఒడ్లు కొనుక్కొని మంచి బస్తాలు అనమాట పూజలు అనమాట పూజలు బాగా ఎక్కువ చేస్తుంది కానీ పూలు పెట్టలే ఈ రోజు లేవే చెట్లకి అంటే వాయిస్ ఇచ్చే కూడా ఆటాలి వీళ్ళందరూ వల్ల అనమాట ఇదైతే ఓపెన్ లోనే ఉంది ఏమన్నా మిస్ అయిందో ఓపెన్ కిచెన్ పట్టించుకుంటే బాగుంటది బాత్రూమ్ ఉంది సామాన్లు కడుక్కునే ప్లేస్ ఇది ఉంటుంది దూరం అప్ప చెట్టు కనిపిస్తుంది బాగా కనిపిస్తుంది రోల్ రోల్ దంచుద్దా టెంకాయ చెట్టు ఇది ఏం కాయలు కాస్తుంది అప్పుడే ఇది జామ చెట్టు దానిమ్మ చెట్టు రెండున్నాయి దానిమ్మ చెట్టు ఇదివరకు వచ్చినప్పుడు ఎక్కువ ఉన్నాయి చెట్లు బాగా ఇప్పుడైతే మొత్తం పోయినాయి మిద్ది మీద అయితే పెట్టుకోలేదు మిద్ది మీద కాయ బత్తాకాయ కాస్తుంది అట్టే ఉండు అంతా అర్థమే కదా ఓకే ఈ చెట్టు అంటే ఇది హైబ్రిడ్ చెట్టు ఇదిగో అవును దీనికి మెట్లు లేవేంది పెట్టుకోవడానికి అయ్యే మెట్లు ఉండి పెట్టుకోలేదు అంటే నేను వచ్చినప్పుడు ఇదివరకు వచ్చినప్పుడు లేదు ఇప్పుడు వచ్చినప్పుడు లేదు
వాళ్ళకి వచ్చేటట్టు కుమారీస్ హోమ్ టూర్. గొడుగు చూడమ్మా పెట్టిందే అంటే సూర్లో పెట్టిందే ఇది తగిలించేదానికి బాగుంటే తగిలించింది. బాగుంటాక తగిలిచ్చిందా అదే ఎమ్మటే ఏదైనా అర్జెంట్ అయితే వాన వచ్చినప్పుడు తీసుకొని పరిగెత్తుకొని పోవచ్చు. మన పర్వతం తీయాలి బజార్కి ఎక్కువ. వెళ్ళిపోయిందామా వాళ్ళిద్దరు అంటే ఒక దిక్కు నిలబెట్టు. లోకి ఎట్రా ఫోన్ పట్టుకుందరా ఇంకా అన్న రాలా ఇటు వాళ్ళది. కాదు రోజు చాలా మంది సోమవారం దినం మేము కూడా ఆదివారం బుధవారం గురువారం అయితే పకోడా తిన్నాం, జ్యూస్ తాగినాం, ఖర్జూరం మాట్లాడండి. అదేం కాదు కదా అమ్మని ట్రోల్ చేస్తారు, అమ్మని ట్రోల్ చేస్తారు. టేస్ట్ చూస్తున్నావు కదా ఎట్టని చెప్పు. పిల్లోడికి చూడు దూరం నుంచి వచ్చిండ్రు బెంగళూరు నుంచి విజయవాడ నుంచి వీళ్ళిద్దరు కూడా బెంగళూరు నుంచి విజయవాడ ఇప్పుడు కేరళ వచ్చేదానికి రాకుండా పోతే ఆయన ఫస్ట్ రోజు రావాలి. తీసుకోండి ఇక్కడ వచ్చేసి ఇంకా కుమారి వాళ్ళ హస్బెండ్ అనమాట. మా మామ వచ్చేసి కోడిని తీసుకొచ్చారు. అంటే రేపు పోలేరం పొంగులు ఉన్నాయి కదా, మీకు ఏమైనా కావాలంటే తీసుకెళ్ళమని తీసుకొచ్చారనమాట నాటుకోడి. ఇక్కడ ఇంకా అవసరం ఏం లేదు, అక్కడ దొరికింది, అక్కడ ఉంది అని చెప్పారనమాట అమ్మ వాళ్ళు. ఎవరో తీసుకోవట్లేదు, తీసుకొచ్చారు. ఇక్కడ ఇంకంతా గోలగోలుగా ఉందండి మొత్తం. ఇక్కడైతే వాయిస్ తీసేసాను అనమాట ఫుల్.
అంటే క్లారిటీగా లేదు. ఒక్కొక్కరు మాట్లాడితే నిదానంగా అర్థమవుతుంది కానీ ఇంక అందరూ ఒక్కటేసారి మాట్లాడితే ఎవరి మాట సరిగ్గా అర్థం కావట్లేదు. ఆల్రెడీ ఇవి ముందే కూడా అలాగే ఉన్నాయి. కానీ ఇంక మాది మేమెంత సిటీలో, టౌన్‌లో ఉన్నా కూడా మా పల్లెటూరు వచ్చేసరికి మా మాటలు ఇలాగే ఉంటాయండి. మేమందరం కలిసామంటే ఇంక మా పల్లెటూరు భాష మామూలుగా వచ్చేస్తుందనమాట. నైస్‌గా, క్లాస్‌గా మాట్లాడుకోవటాలు అలాంటివి ఏం జరగదు. అలాంటి రావు కూడా మాకు ఇంకా. ఎంత ఏదైనా కానీ ఉన్న ఊరు ఉండ ఊరే కదా మొత్తం. పుట్టి పెరిగిందంతా పల్లెటూరులో ఉన్నప్పుడు వెళ్ళి ఎంతో కాలం సిటీలలో సెటిల్ అయినా కూడా వచ్చి మనం ఇక్కడ మనకైతే ఇంకా అవంతా ఎక్కడ ఎలా ఉండాలో అలా ఉండాలి కదా. ఇక్కడ వచ్చేసి ఇంకా కుమారి వాళ్ళ కుక్కను కూడా పెంచుతున్నారు అనమాట. అది వచ్చేసి ఎక్కడ కరుస్తుందని దూరంగా ఉండి మరి మాట్లాడిస్తున్నారు. సొమ్మా కూతురు సొమ్మా బాయ్ కదా. ఇక్కడ వాయిస్ ఓవర్ ఇస్తే వేరేలా ఉంటుంది కానీ నేను నార్మల్గా మాట్లాడేదానికి వాయిస్ ఓవర్కి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. ఇక్కడ మాట్లాడేదానికి అక్కడ మేమందరం కలిసి మాట్లాడుకునేదానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. వాయిస్ అంతా అసలు నాదేనా అనిపిస్తుంది. ఆ వాయిస్కి ఈ వాయిస్కి డిఫరెన్స్ అలా అనిపిస్తుంది. ఇక్కడ వచ్చేసి ఇంకా కుమారి వల్ల ఫ్రెండ్, రిలేషన్ క్లోజ్ అనమాట. ఫోన్లోనే నాకు బాగా అటాచ్డ్ అనమాట. కుమారితో మాట్లాడేటప్పుడు మంచిగా ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది. మంచిగా సరదాగా జోకులు ఒకసారి ఊరికి వచ్చినప్పుడు కూడా మనం ఎంత దూరం ఉన్నా కూడా కొంతమంది మాటలు అలా ఆకట్టుకుంటామని అలా ఉంటుందన్నమాట. ఎంత ప్రేమగా మంచిగా మాట్లాడుతుంటారు. కుమారి అయితే పాపం అందరినీ బతిలాడుతూ ఉంది. తినేకైతే ఇంకా ఎవరైతే తెలియదు కదా, మొత్తం నాన్ వెజ్ చేసి పెట్టింది. మధ్యాహ్నం అయితే పలావ్ చేసింది. అయినా అందరూ వచ్చారు కదా పాపం తింటారేమో అనేసి ఇప్పుడు పాపం చికెన్ తెప్పించుకుంటే ఎవరు సోమవారం తిన్నారంట. అక్కడ వచ్చేసి ఇంకా మా రాధా, మా ఫ్రెండ్ సంపూర్ణ మాత్రం తింటున్నారు. వాళ్ళిద్దరు మాత్రం ఇంకా మేము తింటామంటే ఇంకా బతిలాడుతుంది కదా. ఎలాగో చేసి పెట్టింది. టైం వేరే అయిపోయింది. తినండి ఏం పర్లేదు, ఇంకా లేట్ అయింది కదా, నిదానంగా వెళ్దామంటున్నాను. అయితే 9 అయిపోయింది కదా, అందుకనేసి ఇంకా వాళ్ళైతే వాళ్ళు మాత్రం బతిలాడుతుంది. వాళ్ళిద్దరినైతే పంపించేసాను నేను కూడా లోపలికి. వీళ్ళందరినీ బతిలాడుతున్నాను. ఏం అవసరం లేదు, మేము కొత్త వాళ్ళం కాదు కదా, ఊరుగా వేసుకునే తింటాము, ఏం ఇబ్బంది లేదు. నేను కూడా అంతేనమాట. కుమారి వంటలు మాత్రం అద్దరిపోతుంది, నిజంగా చాలా బాగా చేస్తుంది. కాఫీ ఏదో కట్టేమా చికెన్ మొత్తం ఎలా మాట్లాడుతున్నామో మేమందరం కలిసి ఇంక ఎలా ఉంటాము, ఫుల్ జాలీగా ఉన్నామన్నమాట. అందరం ఫుల్ ఖుషీగా ఉన్నారంట. కుమారి వాళ్ళ అందరికి ఇంకా మా ఇల్లేనమాట. అది అంత ఫ్రీగా ఉంటాము. అలాంటి అస్సలు కాఫీ పెట్టేనా నేనేమో వాడు చేయకపోయినా కూర్చో అంటే ఏం చేయకుండా తెచ్చాను మజా ఉంది కమ్మా. తెచ్చానా
కాఫీ అన్న తాగాలి. తినచ్చు కదా ఇది నాయన. బాబా బాగుంది చెప్తాను. అంతే ఇంకా పాలు రొట్టి ఇస్తా ముందు. వాళ్ళ ఆవిడ కలిపిన కాఫీ తప్పితే రెండోది తాగడు మా ఆయన. ఎలా ఉందమ్మా టేస్ట్ చెప్పండి. సంపు మేము చికెన్ బాగా చేస్తాం కదా, టేస్ట్ చెప్పండి. బాగా చేస్తుంది ఆయన, బాగా చేస్తుంది. ఆయన చూసి చికెన్ నేర్చుకుంటానేనా. తినండి, మా అన్నకి ఎత్తుకోవమే కొద్దిగా. దంసప్పన్న దాకా కొద్దిగా పెరుగు తెచ్చి దాకా ఏం కాదు. అయ్యా కాఫీలో కొద్దిగా ఈ కొద్దిగా పోయి అంటుంది దానా. నేను అదే చెప్పి వేస్తుంది. నువ్వు కాని రాలి నా కొంచెమైనా కనిపించద్దా. మళ్ళీ కడకూడదు. ఎక్కువైందా మెన్షన్ చేస్తావా? కప్పులు చాలా కప్పులు నేను బాగాలేదు చూపిరా. చూపిస్తాను నిన్నే. తీసుకోదు నాకు ఇచ్చి. అది నువ్వు డబ్బాతో నెత్తి మీద కొట్టిన కదా బాబు, అది పెట్టింది. నేనైతే నన్ను 100 సార్లు చూసిండు. ఏం కాదులే, బర్రెలకి వేసుకుంటే సరిపోయింది. ఆల్టర్నేట్ బర్రెలో అదే బర్రెలకి వేసుకుంటే కాబట్టే వచ్చేది. పాలు పోస్తుంది, పెరుగు పనక్కొని వచ్చింది. పెరుగు పండు ఏమో అది మేము ఎక్కువ అయిపోతాం. మాకు మేము తిప్పించుకుంటాం. ప్రాబ్లమ్స్ వస్తాయి. మేము ఎక్కువ ప్రాబ్లమ్స్ తక్కువైనా ప్రాబ్లమ్స్. దాంట్లో కూరగాయ మళ్ళీ నువ్వే కదా అక్కడ నెయ్యి ఎక్కువైందన్న. మొత్తానికి తిను 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 అని బతినలాడుతూ ఉంది కదా. నేనైతే వేడన్నం వేసుకొని ఆవకాయ వేసుకొని తింటున్నాను అనమాట. నెయ్యి వేసుకొని తలా ఒక ముద్దు కూడా పెడుతున్నానండి. చాలా చాలా బాగుందన్నమాట. ఇంతకు మించిన వంట ఏముంది. నేను కూడా నాన్ వెజ్ తినను కదా, సోమవారం కదా, మా వారు కూడా తినరు. అందుకనేసి ఆయన కూడా పెరుగన్నం అయితే తింటానని చెప్పారు. ఆ పెరుగన్నం తింటున్నారు. లోపలైతే రాధా సంపూర్ణ మాత్రం కొంచెం తినేసి వచ్చారనమాట చికెను. మా వేద చెప్తుంది 3 days తిన్నంత తిన్నిందంట. అది వచ్చేసి అంత బాగుందంట చికెన్ కర్రీ. కుమారత్త చేసింది చాలా చాలా బాగుందని. నిజంగానే చాలా బాగా చేస్తుంది. ఫుల్ ఖుషిగా ఉన్నాను అనమాట. మా లాంగ్వేజ్ అంతా ఇంక ఇలా ఉంటుంది. మామూలుగా అందరం కలిసామంటే ఇంకా ఇప్పుడంతా ఈ వాయిస్ అంతా చూస్తే అసలుకి ఫుల్ ఓ మాదిరిగా ఉందనమాట. వినడానికే ఇలాగే మాట్లాడుకుంటాం. ఇంకా ఉండేదే కదా చూపించాలి. చేస్తున్నాం, భోజనం అయిన వెంటనే బయలుదేరాలంటే కొంచెం కష్టంగానే ఉందనమాట. అందరం బాగా ఎంజాయ్ చేస్తే కాసేపు గడిపాం కదా, హ్యాపీగా ఉందనమాట. ఇంకొక సంవత్సరం వరకు ఈ హ్యాపీనెస్ ఉంచుకుంటారంటుంది కుమారి అయితే. ఇంకొక సంవత్సరం వరకు ఉంటుంది. నెక్స్ట్ తిరణాలకు వచ్చినప్పుడు అందరూ ఒకసారి వస్తే అప్పుడు హ్యాపీగా ఉంటానంటుంది. మా ఊర్లో తిరణాలంటే కుమారి లేకపోతే సందడే ఉండదండి అసలుకి. ఉంటేనే బాగా జోక్స్ వేస్తూ నవ్విస్తూ ఉంటుంది కదా. ఇప్పుడైతే ఇంకా బయలుదేరాల్సి వస్తుంది. అందరూ కాస్త ఫీలింగ్ అనమాట. లోపలైతే మాత్రం ఇంక వెళ్ళాలి కదా, లేట్ అయిపోయేసింది. తనైతే ఫుల్ హ్యాపీ
చాలాసేపు గడిపాం ఆ పోయితే బండిలో పోయితే నేను ఇటు వస్తాను ఇంట్లో వచ్చేసి ఇంకా క్లారిటీ ఎక్కువ లేదన్నమాట. లైట్స్ అయితే లేవు కదా, ఫుల్ చీకటిగా ఉంది. అది కాక అమావాస్య, ఫుల్ మంగళవారం రేపు అమావాస్య కదా, ముందు రోజు అంతా చీకటిగా ఉంది. వచ్చేస్తామంతే. చాలా ఇష్టం అండి. ఎందుకు తెలియదు, నేను చిన్నప్పటి నుంచి అంటే తన పెళ్ళి అయిన తర్వాత కూడా 2 సార్లు వచ్చానులేండి. నా పెళ్ళి అయిన తర్వాత వస్తూ ఉంటాను. మరి మా వీడియో తనకి గేదెలు ఉన్నాయి కదా, ఆ పనులు చేసుకొని మొత్తం పెట్టుకోవాలంటే చాలా కష్టం కదా. ఇంట్లో చేసుకునేకనే మాకు అదిరిపోతుంది. తనంతా ఇంక అక్కడ ఇక్కడ పొలం పని చేసుకుంటుంది. అంతవరకు పెట్టుకునిందంటే గ్రేట్ అనమాట. ఈ ఇంటిని మాత్రం నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. కామెంట్ మాత్రం బ్యాడ్ కామెంట్స్ మాత్రం పెట్టొద్దు. పల్లెటూరు అన్నాక ఇంక అలాగే ఉంటాయి. అప్పటికి ఎంతో నీట్గా పెట్టుకుంటుంది తను. ఉన్నది ఉన్నట్లేనమాట. అమ్మ వాళ్ళ ఇల్లు కూడా ఇంకా అలాగే ఉంటుంది. ఊర్ల కాడ మా అత్త వాళ్ళ ఇల్లు కూడా అలాగే ఉంటుంది. అందరం అయితే కుమారికి బాయ్ బాయ్ చెప్పేసి ఇంకా వెనకాల మా వేద వచ్చేసి ఇంకా మా వారి జతలో వస్తాను, నేను మామ జతలో గాడీలో అని చెప్పింది అనమాట. మా వెనకాలే ఫాలో అవ్వమని చెప్పాను నేనైతే. వాళ్ళు లేదు ఒప్పుకోలేదనేసి ముందు వెళ్తూ ఉన్నారు. మేము పాయండి.